చిన్న ఊరిలో అరుణ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో ఏదో ఒక విశేషమైన కార్యం చేయాలని ఉండేది. కానీ ఏం చేయాలో మాత్రం తెలీదు. అరుణ్ నిజమైన అర్థం కోసం తపించేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధ సాధువు వచ్చాడు. అరుణ్ అతనిని కలిశాడు. అరుణ్ అతనితో, మహాత్మా, నాకు జీవితానికి అర్థం కావాలి, ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు సాధువు, నువ్వు ఆ పర్వతం ఎక్కి ఎత్తైన రాయిపై ఉన్న కప్పును తీసుకొని రావాలి. ఆ కప్పులో నీ జవాబు దాగి ఉంది అని చెప్పారు. అరుణ్ ఆశ్చర్యపోయాడు. కానీ ప్రయాణం మొదలుపెట్టాడు. వర్షం, ఎండ, అరణ్యం, జంతువులు, ఎన్నో కష్టాలు మొదలయ్యాయి. ఆఖరికి పర్వత శిఖరాన్ని చేరాడు. అక్కడ నిజంగా ఒక చిన్న రాయి మీద పాత తంబాల కప్పు ఉంది. తీసుకొని కిందకి వచ్చి సాధువుని దగ్గర పెట్టాడు. కప్పు తీస్తే దానిలో ఒక చిన్న కాగితం ఉంది. నీవే నీ జవాబు అని రాసింది. మొదట అరుణ్ కాస్త నిరాశపడ్డాడు. ఇదేనా అంత ప్రయాణానికి ఫలితం అనుకున్నాడు. కానీ తర్వాత ఆ పదాలు గుండెల్లో మైమరిపించాయి. అతను అర్థం చేసుకున్నాడు. జీవితానికి అర్థం బయట దొరకదు, మన శ్రమలో, మన అన్వేషణలో మనలో దాగుంది. అప్పటి నుంచి అరుణ్ తన ఊర్లో ఉండి చిన్నపిల్లలకి నేర్పించడం మొదలుపెట్టాడు. వృద్ధులకు సహాయం చేశాడు. ఇందులో మోరల్ అండి, మనల్ని మనమే వెతుక్కోవాలి. సమాధానం మనం వెతికే మార్గంలోనే దాగి ఉంది. మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.